పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా, చదువుకుంటున్నాను, సరిగ్గా నిద్రపోలేదు. అసలు ఎంత కష్టపడకుండా మంచి మార్క్స్ వస్తే అబ్బా ఎంత బాగుంటుందో కదా. ఆశ ఉండొచ్చు, కానీ మరీ దురాశ ఉండకూడదు. సరేలే, సరదాగా అన్నారు. కానీ ఈ బంగారు హంస నాటకం చూస్తే దురాశ దుఃఖానికి చేడు అని అర్థమవుతుంది. ఇందులో పాల్గొంటున్న వారు అభినవ్, శ్రీ విద్య, నిత్య, లాస్య, ప్రియాంక మరియు శ్రీహర్ష. ఈ నాటకం రచించినది శ్రీమతి అన్నపూర్ణ పుల్లూరు. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతడు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఎంత కష్టపడినా రాబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. ఇలా ఉంటుండగా ఒకసారి ఏం జరిగిందంటే, వచ్చారా, ఇదిగోండి మంచినీళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, రాబడి మాత్రం అంతంతగానే ఉంది. ఏమైనా ఆలోచించారా? అవును, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు భయపడకు, నేను చూసుకుంటా. రైతు అలా అని ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అతనికి దూరంగా ఒక బంగారు హంస కనిపిస్తుంది. దాన్ని చూసి రైతు ఇలా అనుకుంటాడు, ఏంటది? బంగారు హంసలాగా ఉంది, ఎప్పుడు చూడలేదే. చాలా విచిత్రంగా ఉంది. ఇది కల కాదు కదా? ఏంటి మిత్రమా, అంత విచారంగా ఉన్నావు? ఏంటి, నువ్వు మాట్లాడగలవా? అవును, మాట్లాడగలను. అందరినీ అర్థం కూడా చేసుకోగలను. అందుకనే అడుగుతున్నాను, అంత విచారంగా ఉన్నావేమిటి అని. ఏం చెప్పను మిత్రమా, నాకు వ్యవసాయమే జీవనాధారం. కానీ ఈ మధ్య పంటలు బాగా పండలేదు, అందువల్ల గిట్టుబాటు అవ్వలేదు. బాధపడకు మిత్రమా, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే ఎలాగైనా నీకు సహాయం చేయాలని ఉంది. ఇదిగో నా బంగారు ఈక. మిత్రమా, నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ధన్యవాదాలు. నేను మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో. నేను నెలకొకసారి ఈ ప్రాంతానికి వస్తాను. ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం. సరే, మళ్ళీ కలుద్దాం. సరే మరి. రైతు ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు. తన దగ్గర ఉన్న బంగారు ఈకను భార్యకి చూపిస్తాడు. అబ్బా, ఎంత బాగుందో! బంగారీక ఎక్కడ దొరికింది మీకు? అదొక కథ, వదిలే. రేపు నేను పట్టణానికి వెళ్ళి దీన్ని అమ్మి అవసరమైన వస్తువులు తెస్తాను. అలాగే. అమ్మా, నాకు కొత్త బొమ్మలు కావాలి. అమ్మా, నాకు కొత్త బట్టలు కావాలి. ఉండండిరా, మీ నాన్న పట్టణానికి వెళ్ళారు. వచ్చేటప్పుడు మీకు కావాల్సిన వస్తువులన్నీ తెస్తారు. నువ్వు ఊరికే అలా అంటావు, మీరు ఎప్పుడు ఇది కొనివ్వడు. పద, మనం వెళ్ళి ఆడుకుందాం. కూరలమ్మ కూరలు, పాలకూర, తోటకూర, గోంగూర, కూరలమ్మ కూరలు. కూరల పైన ఏమేమి కూరలు ఉన్నాయో చూపించు. వచ్చిందా మళ్ళీ? ఇంకా అయినట్టే. ఇవన్నీ ఇదిగో డబ్బులు. అమ్మా, మీరు వచ్చేది ఇంత, తీసుకునేది అంత. సరే సరేలే. ఈ అమ్మ ఆశకు అంతే లేదు. పొద్దు పోతోంది, ఈయన ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తారో ఏంటో. పిల్లలు రండి, మీ నాన్న ఏం తెచ్చారో చూడండి. అలా బంగారు ఈక వలన వాళ్ళ జీవితాలు కొద్దిగా మెరుగుపడతాయి. ఇలా చూస్తుండగానే నెల రోజులు గడుస్తాయి. ఒకరోజు పొలంలో
రైతు పని చేస్తుండగా, అయ్యో మర్చిపోయాను, ఇవాళ నా మిత్రుడు వచ్చే రోజు, కలిసి రావాలి. వచ్చావా మిత్రమా? రాకుండా ఎలా ఉండగలను? నువ్వు చేసిన సహాయం మర్చిపోగలనా? పర్వాలేదు, దానిలో ఏముంది? నువ్వు కష్టాల్లో ఉన్నావు, నేను నాకు తోచిన సహాయం చేశాను అంతే. ఇదిగో తీసుకో. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీలాంటి మిత్రుడు దొరికాడు. అలా వాళ్ళిద్దరు ఎంతో సమయం కలిసి గడుపుతారు. రైతు మళ్ళీ హంసకు ధన్యవాదాలు తెలియజేసి మళ్ళీ కలుస్తానని మాటిచ్చి బయలుదేరతాడు. రైతు ఇంటికి తిరిగి వచ్చి బంగారు ఈకను భార్యకిస్తాడు. మళ్ళీ బంగారు ఈకనా? ఎక్కడ దొరుకుతున్నాయి నీకు? చెప్పానుగా, అదొక రహస్యమని, వదిలే. ఈయనేదో నా దగ్గర దాస్తున్నారు, దీని సంగతి ఏంటో చూడాలి. అప్పటి నుండి రైతు భార్య రైతు ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో రహస్యంగా ఏదో విధంగా తెలుసుకుంటూ ఉండేది. రోజులు గడుస్తున్నాయి, కానీ రైతు భార్యకి ఎలాంటి ఆధారం దొరకలేదు. కానీ వారి పరిస్థితి మెరుగవుతున్నందుకు లోపల సంతోషంగా ఉండేది. నెల రోజుల తర్వాత ఒకరోజు, సరే, నేను సాయంత్రానికి వస్తాను, నువ్వు పిల్లలు జాగ్రత్త. ఇవాళ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు? ఏదో ఉండే ఉంటుంది, తెలుసుకుంటే పోలే. ఎలా ఉన్నావు మిత్రమా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అలా వాళ్ళిద్దరు మాటల్లో పడ్డారు. కొంతసేపటి తర్వాత, ఇదిగో మిత్రమా, బంగారు ఈకని తీసుకో. మిత్రమా, ఇంతవరకు చేసిన సహాయం చాలు. ప్రతి నెల ఇప్పటి వరకు ఎన్నోసార్లు నాకు ఇలా బంగారు ఈగ ఇచ్చి సహాయం చేశాను. ఇప్పుడు నా పరిస్థితి చాలా మెరుగుపడింది. నీ స్నేహం నాకు చాలు. ఓహో, ఇదా రహస్యం? నాకు తెలిసింది. బంగారీకి వద్దంటారే, అయినా నెలకొకటేంటి, అన్నీ ఒకేసారి తీసుకోవచ్చుగా. అయ్యో, ఎంత పని చేశావు! నీకు దురాశ అని తెలిసి నీకు ఇన్ని రోజులు చెప్పలేదు. మిత్రమా, నన్ను క్షమించు. ఇందులో నీ తప్పేమీ లేదు, నీ పరిస్థితి కూడా మెరుగైంది. ఇలా జరిగింది కాబట్టి నేను ఇక్కడికి మళ్ళీ రాను. సెలవు. అయ్యో, నీకు అరుణ, నేను బంగారు ఈకనే కాదు, బంగారు మంచి మిత్రుడిని కూడా కోల్పోయాను. మిత్రులారా, చూసారా? రైతు భార్య దురాశ వల్ల ఆ రైతు ఒక మంచి మిత్రుడినే కాక బంగారు బహుమానాన్ని కూడా కోల్పోయాడు. అందుకే అంటారు, దురాశ దుఃఖానికి చేటు అని.